చాలా కాలం క్రితం శ్రీమహావిష్ణువు గాఢ ధ్యానంలో విశ్రమిస్తున్నాడు. ఆయన తన గడ్డాన్ని విల్లుపై ఆనించి ఎంత నిశ్చలంగా ఉన్నాడంటే దేవతలు ఆయనను ఎలా లేపాలో అర్థంకాక ఆశ్చర్యపోయారు. వారు ఒక చిన్న చెదపురుగును పిలిచి విల్లునారిని కొరకమని కోరారు. ఆ నారి పెద్ద శబ్దంతో తెగిపోయింది. అంతలోనే విష్ణువు శిరస్సు మాయమైపోయింది. ఆయన లేకుండా లోకం అల్లకల్లోలంగా కష్టాలతో నిండిపోయింది. దేవతలు ఆందోళన చెంది దేవిని సహాయం కోసం ప్రార్థించారు. ఆమె వారికి ఒక జ్ఞానయుక్తమైన ఉపాయం చెప్పింది. విష్ణువు శరీరానికి పవిత్రమైన తెల్లని గుర్రం తలను అమర్చండి. వారు ఆమె చెప్పినట్లే చేశారు. విష్ణువు మళ్లీ జీవం పోసుకుని గుర్రపు తలతో తేజోమయంగా బలంగా వెలిశాడు. ఆయనకు హయగ్రీవుడు అని పేరు వచ్చింది. ఈ కొత్త రూపంతో హయగ్రీవుడు అరాచకం సృష్టిస్తున్న దుష్ట రాక్షసులతో పోరాడాడు. వారిని ధైర్యంగా ఓడించి విశ్వానికి శాంతిని తిరిగి తెచ్చాడు. అప్పటి నుండి హయగ్రీవుడు జ్ఞానానికి, విద్యకు రక్షకుడయ్యాడు. పిల్లలు, విద్యార్థులు, సాధకులు బాగా చదవాలన్నా, ఏదైనా బాగా అర్థం చేసుకోవాలన్నా ఆయనను ప్రార్థిస్తారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.